హే గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరిస్టరీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను మీ అందరికీ న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ నయాగరా ఫాల్స్ ఇవన్నీ తిప్పి చూపించబోతున్నాను. అండ్ ఆల్సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో గెట్ ఎక్సైటెడ్ విత్ మీ. అండ్ ఫస్ట్ అయితే మేము బాల్టిమోర్లో దిగాము, బికాస్ బాల్టిమోర్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని కలిసి అక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. సో తినే నా ఫ్రెండ్ అనమాట, మా అక్క ఫ్రెండ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ డే మేము ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేచి అక్షర్ధామ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్షర్ధామ్ అనేది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మన అదేంటి హిందూ కల్చర్ని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఒక పెద్ద కట్టడం లాగా చేశారనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్లో మన హిందూ కల్చర్లో ఏదో ఒకటి మన దేవుళ్ళ గురించి అందరి గురించి ఉంటుంది. అండ్ ఇది స్వామినారాయణ్ గారికి డెడికేట్ చేశారంట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇండియాలో కూడా మనకి దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గుజరాత్ అండ్ న్యూఢిల్లీలో ఉంది ఇండియాలో కూడా. సో ఇండియాలో వాళ్ళు ఎవరైనా బ్లాగ్ చూస్తున్నట్టయితే మీరు ఆ 2 ఆప్షన్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో వెళ్ళినా చాలా బాగుంటుంది, బికాజ్ మరీ అంత స్పిరిచువల్ కాదు, అలా అని చెప్పి మరీ పార్టీ వైబ్ ఉండేది కూడా కాదు, కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో అది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, బికాజ్ లోపల కెమెరాస్ లేవు, ఎవరు ఏది చూపించలేరు. లోపలికి వెళ్ళి చూస్తేనే మీకు అక్కడ లోపల ఏముంటుంది, ఆర్కిటెక్చర్ కానీ అన్నీ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇది ఏంటి అంటే మన ఇండియా మ్యాప్ అనమాట. మన ఇండియాలో ఫేమస్గా ఉండే టెంపుల్స్ అన్నీ ఈ స్వామినారాయణ ఎక్కడెక్కడ తిరిగారు, ఈ స్వామినారాయణ అనేవారు ఇట్లా మొత్తం తిరిగి మొత్తం కలెక్ట్ చేశారనమాట ఇన్ఫర్మేషన్ని. సో ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి నేర్చుకున్నారు, దాన్ని అంతటివి ఇక్కడ లోపల కార్వ్ చేశారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్లో. సో అలా అక్షర్ధామ్ అయిపోయిన తర్వాత మేము ఇండియా స్క్వేర్కి వెళ్ళాము. బట్ నాకైతే ఇండియా స్క్వేర్ స్కిప్ చేయొచ్చు అనిపించింది, బికాజ్ అంత అట్రాక్టింగ్ ప్లేస్ ఏం కాదు. ఎందుకంటే రెగ్యులర్గా మన ఇండియాలో బిజీ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, పక్క షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఇట్లా మొత్తము. సో అలా ఉంది. అండ్ ఆల్సో చాలా టైం కన్స్యూమింగ్ కూడా, మనము చాలా ట్రాఫిక్ ఉంది. సో ఆ ట్రాఫిక్లో దిగి పార్క్ చేసేంత స్పేస్ ఉండదు, అలా అని చెప్పి చూడడానికి ఏం లేదు. సో స్కిప్ చేసేయచ్చు అని చెప్తాను నేను పేరెంట్స్తో వచ్చినప్పుడు. సో మేము నెక్స్ట్ ఎక్స్చేంజ్ ప్లేస్కి వెళ్ళాము. అండ్ ఎక్స్చేంజ్ ప్లేస్లో మీరు ఒకవేళ సన్సెట్కి వెళ్తే మాత్రం మంచి ఫొటోస్ వస్తాయి మీకు. అండ్ ఆల్సో స్కైలైన్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ. అండ్ దాని తర్వాత న్యూయార్క్ సిటీలో మేము ఇట్లా అదేంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బోట్ టూర్స్ అని చెప్పి ఉన్నాయి. సో మీరు వెళ్ళిన డేని బట్టి అక్కడ సర్చ్ చేసుకుంటే మీకు అవైలబుల్ టూర్స్ కనిపిస్తాయి, బికాజ్ నేను ఈ టూర్ సజెస్ట్ చేయలేను, ఎందుకంటే ఇంకా మంచి టూర్స్ ఉంటాయి. మేము వెళ్ళిన డే ఎవరిదో వెడ్డింగ్ ఉందంట నెక్స్ట్ డే. సో దానికి ఆ రోజు టూర్స్ అవైలబుల్గా లేవు. సో మేము ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బోట్ టూర్ తీసుకున్నాము. అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చుట్టూ మనకు అది తిప్పుకుంటూ చూపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మనం మంచిగా కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ బాగుంది. అండ్ ఆల్సో అది కూడా కొంచెం సన్సెట్లో కాబట్టి ఇంకా బాగుంది. అండ్ కాకపోతే కొంచెం చల్లగా ఉంది. సో వింటర్లో వెళ్ళే వాళ్ళు కొంచెం బందోబస్తుగా జాకెట్స్ అని తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ మేము టైమ్ స్క్వేర్కి వెళ్ళాము. అండ్ టైమ్ స్క్వేర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను నేనైతే యూఎస్ మొత్తం మీద. సో
నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోవట్లేదు. అండ్ మీకు తెలిసిందే టైమ్ స్క్వేర్ దగ్గర జరిగే హడావుడి అదంతా. అలా మేము న్యూయార్క్ సిటీ అంతా చూసుకొని వెళ్ళిన తర్వాత మేము న్యూయార్క్ టు నయాగరా డ్రైవ్ చేసుకున్నాము. అండ్ అది ఆల్మోస్ట్ ఒక 7 hours డ్రైవ్ అనమాట. సో నైట్ టైం అంతసేపు డ్రైవ్ చేయడం సేఫ్ కాదు. అండ్ ఆల్సో వెళ్ళే రూట్ బాగుంటుంది. సో నైట్ అయితే ఏమంత కనిపించదు కదా, చీకటిగా ఉంటుందని మేము ఒక 4 hours డ్రైవ్ చేసి హోటల్ తీసుకున్నాము. లైక్ మిడిల్ ఎక్కడో హోటల్ తీసుకున్నాము. సో దట్ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ 3 hours డ్రైవ్ చేసుకొని న్యూయార్క్ నయాగరా వెళ్ళాము. అండ్ నయాగరా అంటే తెలిసిందే కదా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది. మామూలుగానే నయాగరా దగ్గర మొత్తం మనం ఆడ బోటూర్లో వెళ్తే మొత్తం మొహం మీద అన్ని నీళ్ళు పడుతూ ఉంటాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం ఉండే, అసలు ఇట్లా కళ్ళు తెరవడానికి కూడా లేదు సిచ్యువేషన్ అలా ఉండే. బట్ అయినా కూడా వెళ్ళాం కదా అంత దూరం అని చెప్పి కష్టపడైనా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. కాకపోతే నాలాంటి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎగిరిపోతారేమో అని. అండ్ యూ ఓ మీ లాట్ గైస్, బికాస్ నేను మీకు నేషనలే కాదు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఇప్పిస్తున్నాను. బికాస్ ఆ నయాగరా కట్ సైడ్ ఉన్నదంతా కెనడా. సో మీరు కెనడా కూడా చూసినట్టే నా వల్ల. సో అలా న్యూయార్క్లో మెల్లగా కరగని అనే పాట వేసుకోకుండానే చేసుకొని నెక్స్ట్ మేము మళ్ళీ మొదలు పెట్టాము యుద్ధాన్ని, అదే కార్ డ్రైవ్ని. అలా మా డ్రైవ్ సాగుతూ పిట్స్బర్గ్ వెళ్ళిపోయామన్నమాట. 4.5 hours ఆల్మోస్ట్ డ్రైవ్ ఉంది నయాగరా నుంచి పిట్స్బర్గ్కి. కాకపోతే మధ్యలో కొంచెం సేపు ఆగాము డిన్నర్కి అది ఇది అని చెప్పి. బట్ డిన్నర్ ఎక్కడ చేసాము అనేది నేను మీకు చెప్పకపోవడం మంచిది అనుకుంటా. బికాజ్ చెప్పిన తర్వాత నన్ను కొట్టిన ఆశ్చర్యం లేదు మీరు, అంత వర్స్ట్గా ఉంది. సో మేము అలా నైట్ 11:30కి అలా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇంకా హోటల్లో పడుకొని లేచి నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ప్రశాంతంగా వెళ్ళాము అనమాట టెంపుల్కి. అండ్ టెంపుల్ గురించి వచ్చేసి అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. అండ్ ఆల్సో ఇట్లా మనకి తిరుమల కొండ మీద ఉన్నట్టుంది. ఇది కూడా కొండ మీద ఉంది టెంపుల్, అందుకే ఫేమస్ అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇది 1970s కట్టారంట. చాలా పీస్ఫుల్గా అండ్ ఆల్సో మన ఇండియాలో టెంపుల్స్ లాగా ఉంది. సో ఇక్కడ దగ్గర చూసారు అంటే నా వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లారీస్ డైరీ.